ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవుని మహాకృపను బట్టి గత అనేక వారాలుగా మా ఈ ఛానల్ ద్వారా క్రైస్తవ్యము మతమా లేక నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇదే ఈ అంశపు ఈ పేరులో ఎన్నెన్నో దైవ సత్యాలను, ఆధ్యాత్మిక విషయాలను, వాస్తవ సత్యాలను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం తెలుసుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అంశ సందేశాన్ని చాలామంది ఆత్మీయులు ఫాలో అవుతూ ఇందులో ఉన్నటువంటి ఎన్నో విషయాలను మీరు తెలుసుకుంటున్న ఆ విషయాన్ని బట్టి నేను దేవాదేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము విషయంలో మీకున్నటువంటి ఆసక్తిని బట్టి, శ్రద్ధను బట్టి, తెలుసుకోవాలనేటటువంటి ఆ ఒక తపనను బట్టి మరొకసారి నేను దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఈ యొక్క అంశానికి సంబంధించిన విషయాల్లో భాగంగా అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకొనబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఏదైనా దేవుని యొక్క వాక్యములోంచి మనం తెలుసుకున్నట్టు ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆ ఒక పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు అది మహాసముద్రం అని ప్రియా దేవుని బిడ్డలారా మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనం తెలుసుకుంటున్న ఆ ఒక మహాసముద్రము అయినటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లోంచి ఒక నీటి బొట్టు అంత విషయాలు మాత్రమే మనం తెలుసుకోవడం జరుగుతుంది. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకా లోతైనటువంటి ఎన్నో దైవ సత్యాలు దాచబడి ఉన్నాయి. వీటన్నిటినీ బహు వివరముగా తెలుసుకునే ప్రయత్నంలో ప్రతి అంశాన్ని కూడా సుదీర్ఘకాలం మనం ధ్యానం చేసుకొని రావడం ద్వారా మనకు తెలియలేని ఎన్నెన్నో విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ ద్వారా తన వాక్య వెలుగులోంచి ఆయన మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడే మనం విశ్వాసములో స్థిరపడగలం, విశ్వాసములో బలపడగలం, దేవునికి నమ్మకస్తులుగా మనం జీవించగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి లోతైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేయకపోతే ప్రియా దేవుని బిడ్డలారా, మన విశ్వాసానికి ఏ రకమైన బలము ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక దేవుని యొక్క మాటలు ఎంత లోతుగా మనం తెలుసుకునే ప్రయత్నాన్ని, ఎంత లోతుగా మనం ధ్యానం చేసుకుంటూ మనం తెలుసుకుంటూ ఉంటామో ప్రియా దేవుని బిడ్డలారా, అంతగా మన విశ్వాసం బలపడుతూ ఉంటుంది. ఆధ్యాత్మికంగా దేవునిలో మనం ఎదగగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టలుగా జీవించగలం. దేవుని చిత్తాన్ని చేయుటలో మనం ముందుకి సాగిపోగలం. లోకంలో రకరకాల పరిస్థితులు రకరకాలుగా మనల్ని ఆకర్షించే ప్రయత్నం చేసినా మన యొక్క చూపు, మన దృష్టి పరలోకం వైపు ఉంటుంది. దేవుని వైపు ఉంటుంది. ఆయన కోరేటటువంటి ఆత్మీయత మీద మనం శ్రద్ధ నిలిపి ఆధ్యాత్మిక జీవితంలో ఆయనకి ఇష్టలుగా ఆయన సంతోషపెట్టేటటువంటి ఆత్మీయతలో మనం ముందుకి సాగిపోగలం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ముందుగా మనం మత్తయి సువార్త 23వ అధ్యాయం 15లో ఉన్నటువంటి ఆ సువార్త వాక్య వచనాన్ని మనం చదువుకొని మన యొక్క అంశ ధ్యానంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ప్రతి వారం కూడా ఈ యొక్క మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ సువార్త ఈ వచన భాగాన్ని నేను చదివి ఈ విషయాలన్నీ మీకు తెలియపరచుటలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే మన అంశానికి మూలవాక్య సువార్త వచనం ఇదే అయి ఉన్నది కనుక ఇందులోంచే అనేక వారాల నుండి ఎన్నెన్నో ఆధ్యాత్మిక విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది కనుక ప్రతి వారం కూడా ఈ ఆధ్యాత్మిక సందేశాలను మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, మూలవాక్య సువార్త ఆ వచనముగా ఈ యొక్క మత్తయి సువార్త 23వ అధ్యాయం 15 మనం చదువుకుంటూ రావడం జరుగుతుంది. తప్పక చదివి అప్పుడు మనం ఆధ్యాత్మిక సందేశాల్లోకి ధ్యానంలోనికి మనం ముందుకి వెళ్ళాలి. ప్రియా దేవుని బిడ్డలారా, కనుకనే ఈ సమయంలో మత్తయి సువార్త 23వ అధ్యాయం 15లో వ్రాయబడినటువంటి ఆ మాటలను నేను చదివి వినిపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. దేవుని బిడ్డలారా, ఈ మత్తయి సువార్త 23వ అధ్యాయం 15లో యేసు ప్రభువారు జన సమూహముల సమక్షములో, శిష్యుల సమక్షములో మత సంబంధులైనటువంటి, మత బోధకులైనటువంటి, మత పెద్దలైనటువంటి పరిసయ్యులను, శాస్త్రులను ఉద్దేశించి ఆయన చెప్పిన మాటలుగానే ఈ మాటలుగా మనం తప్పక తెలుసుకోవాలి.
ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు అన్ని మాటలు ఈ సమయంలో నేను చదివి వినిపిస్తున్నాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా, ఏమండి పుట్నోట్లో మూల భాషలో నరక కుమారునిగా చేదురు అని, ఏమండి మరి మత సంబంధులైనటువంటి మత బోధకులైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, పరిసయ్యులను శాస్త్రులను ఉద్దేశించి ప్రభు చెప్పిన మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ యొక్క సువార్త ఈ వాక్యవచనములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మాట ఈ మత బోధకుల విషయమై ఏమండి ఆయన వాడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఏంటి మాట అంటే, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి యేసు ప్రభువారు ఈ పరిసయ్యుల విషయమై శాస్త్రుల విషయమై చెబుతూ, ఈ పరిసయ్యులు శాస్త్రులు ఒక మతాన్ని వారు ఏర్పరిచారంట. ఆ ఒక మతములోనికి అనేకులను కలుపుకునేటటువంటి ఏమండి పనిని వారు పెట్టుకున్నారంట. దానికి సంబంధించినటువంటి ఏమండి ఆచార సంబంధించినటువంటి విషయాలు ఏమండి ఉన్నవి లేనివి వారి యొక్క తలంపులలో ఆలోచనలో ఏది వారికి కలిగితే ఏది తడితే ఆ విషయాలను చెప్పి ప్రియా దేవుని బిడ్డలారా, వారి యొక్క సంఖ్యను పెంచుకునేటటువంటి పనిలో వారు ఉంటూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, తద్వారా ఏమండి మరి వారు చెప్పేటటువంటి విషయాలను నమ్ముతున్న వారిని ఏమండి ఆ ఒక మరి విశ్వాస సంబంధులు కావచ్చు, లేక ఆధ్యాత్మిక సంబంధులు కావచ్చు, ఏమండి మరి వీరు చెప్పే మాటలను ఏమండి విని అవి ఆ మేలు చేసేవి, ఏమండి మరి ఆ మంచి చేసేవిగా తలస్తూ ఏమండి భక్తిగా మరి ఆ మాటలను మరి విశ్వసిస్తూ ఆ భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్న వారిని ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పరిసయ్యులు శాస్త్రులు వారికి ఏమండి మరి మేలుకరంగా, వారికి ఏమండి లాభదాయకముగా, ఏమండి ఆర్థిక లాభదాయకంగా వారిని మలుచుకునేటటువంటి పనిని ఈ పరిసయ్యులు శాస్త్రులు ఆనాడు చేస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. మతము అనేది ప్రియా దేవుని బిడ్డలారా మనిషి ద్వారా పుట్టింది, మతము మనిషి స్థాపించింది, మతము ఏమండి మరి మనిషి వైపునకు ఏమండి మనుషులను తిప్పుకోవడానికి ఏమండి మరి ఏర్పరిచినది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుకనే యేసు ప్రభువారు అంటున్నారు, ఒకని మీ మతములో కలుపుకొనుటకు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వైపునకు త్రిప్పే పని వీరు చేయట్లేదు. దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను దేవుని ప్రజలు గైకొనేటటువంటి విధానములోనికి వారిని నడిపించట్లేదు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి వేరే యొక్క మతములోనికి అంటే వీరు చెప్పినటువంటి విధి విధానాల్లోనికి వారిని కలుపుకునేటటువంటి ఏమండి పనిలో వీరు ఉన్నారంట. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుకనే వీరి మీదకు వచ్చేటటువంటి తీర్పును ఏమండి ప్రభు అంటున్నారు, అయ్యో అనేటటువంటి మాట అంటే వీరి మీదకు వచ్చేటటువంటి తీర్పు ప్రియా దేవుని బిడ్డలారా ఎంత భయంకరంగా ఉంటుందో ఆ విషయాన్ని ప్రభు ఇక్కడ అయ్యో అనేటటువంటి మాటను సంబోధించడం ద్వారా ఆయన తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ సువార్త ఈ వాక్య వచనములోంచి మతము అనేటటువంటి ఆ ఒక విషయాన్ని మనం తీసుకొని ఈ మతానికి సంబంధించిన ఎన్నెన్నో విషయాలను గత అనేక వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ అనేక భాగాలుగా ఏమండి మా ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఎంతోమంది ఆత్మీయులు వీక్షిస్తున్నారు, ఏమండి వారు ఎంతో ఆధ్యాత్మిక మేలు పొందుతున్నారని మరి తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి మేము దేవాది దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు మరి దేనిని మతము అని తెలియపరిచింది, దేనిని దైవ సంబంధమైనటువంటి మార్గము అని ఏమిటి తెలియపరిచిందో తెలుసుకునేటటువంటి ప్రయత్నాల్లో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా, మనం మొదటగా ఏమిటి యూదా మతమును గురించి తెలుసుకునేటటువంటి ఆ ప్రయత్నంలో ఏమిటి కొన్ని విషయాలు గత వారం మనం తెలుసుకుంటూ రావడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో యూదా మతమని వ్రాయబడి ఉండగా క్రైస్తవ్యము దేవుని యొక్క మార్గమని ఏమండి పరిశుద్ధ గ్రంథమైన బైబిలు తెలియపరచడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే ఏమండి మరి క్రీస్తుని ప్రకటిస్తున్న క్రైస్తవ సేవకులు ప్రియా దేవుని బిడ్డలారా, లేక క్రైస్తవ బోధకులు ప్రభు బోధకులు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి క్రైస్తవ్యము మతము కాదు, క్రైస్తవ్యము మార్గము అయి ఉన్నదని ఏమండి ప్రకటించడం బోధించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక క్రైస్తవ్యము ఏమండి మరి నిత్యుడగు దేవుని చేరుకునేటటువంటి మార్గమై ఉన్నది.
ఆ దేవుడు సిద్ధపరిచిన ఆ నిత్య జీవాన్ని పొందుకునేటటువంటి మార్గమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రభు యొక్క బోధకులు ఎందుకు ఈ విధంగా వారు తెలియపరుస్తూ ఉన్నారంటే, యేసు ప్రభు వారు ఏమన్నారంటే, మరి నేనే మార్గము అని యోహాను సువార్త 14:6లో ఆయన చెప్పారు. నేను మతము అని యేసు ప్రభు వారు చెప్పలేదు, కానీ నేనే మార్గమని ఆయన చెప్పారు. కనుక దేవుని విశ్వసించేవారు ఒక విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. దేవుడు మతానికి మూలకారకుడు కాదని మనం తప్పక తెలుసుకోవాలి. దేవుడు మార్గమైనవాడు ప్రియా దేవుని బిడ్డలారా. మనిషికి ఒక మంచి మార్గాన్ని చూపేవాడు, మనిషిని ఒక మంచి మార్గములో నడిపించేవాడు, మనిషిని ఒక జీవపు మార్గములో నడిపించేవాడు. ఈ భూ సంబంధమైనటువంటి జీవితము తదుపరి నిత్యత్వానికి మనం వెళ్ళాలి. ఆ నిత్యత్వములో దేవుడు సిద్ధపరిచిన ఆ నిత్య జీవాన్ని మనం పొందాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, అది దేవుని ద్వారానే సాధ్యం. కనుకనే దేవుడు అంటున్నాడు, నేను మతము కాదు, నేను మార్గము, నేను ఆచారాలకు దేవుడను కాను, నేను ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి భక్తి జీవితానికి నేను దేవుడిని దేవుడు తెలియపరచడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ఆచార సంబంధమైన విషయాలకు దేవుడు కాదు కానీ ప్రియా దేవుని బిడ్డలారా, హృదయ శుద్ధి ఆత్మశుద్ధి చేసుకొని ఆయన వాక్యముతో ఏ జీవితాలైతే నింపుకొని ఆయన మాటల చొప్పున నడుస్తూ ప్రవర్తిస్తూ ఆయన మాటలను ఆధారము చేసుకొని బ్రతుకుతూ జీవిస్తూ ఉంటారో ప్రియా దేవుని బిడ్డలారా, మరి వారు మరి ఆ ఒక నడుచుకునేటటువంటి దేవుని యొక్క జీవపు మార్గము పరిశుద్ధపు మార్గమునై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి గనుకనే దేవుడు అంటున్నాడు, నేను మతమునకు దేవుణ్ణి కాను కానీ జీవానికి సంబంధించినటువంటి మార్గానికి నేను దేవుణ్ణని ఆయన తెలియపరచడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలని మనం తెలుసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిలు దేనిని మతము అని తెలియపరిచింది, దేనిని మార్గమని తెలియపరిచిందో తెలుసుకునే ప్రయత్నాలను మనం చేస్తున్నాం. అందులో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథము ప్రియా దేవుని బిడ్డలారా మనం చూస్తున్నప్పుడు 8వ అధ్యాయం 16 నుండి 17 వరకు వ్రాయబడినటువంటి వాక్య వచనాలను మనం తీసుకుంటూ కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఆ ఒక వాక్య వచనాలని చదివి ఇందులో ఉన్న విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నంలో మనం ముందుకి మరి వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి యొక్క ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 16 నుండి 17 వరకు రాయబడిన వాక్య వచనాలు నేను చదువుతున్నాను. రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందునో ప్రతి పట్టణమందునో యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకొనిరి. మరియు దేశజనులలో యూదుల ఎడల భయము కలిగెను. కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి అని ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 16 నుండి 17 వరకు వ్రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పారసీకుల పరిపాలన కాలంలో పారసీక దేశములోనే యూదుల మతమును అనేకులు అవలంబించిరి అని ప్రియా దేవుని బిడ్డలారా మనం చదువుకున్న ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 16, 17 వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే యూదుల మతమును పారసీకులు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, వారు మరి మంచి దేవుడు ఉన్నాడు, చెడ్డ దేవుడు ఉన్నాడు అని మరి ఆ తలంచేవారు. అతి విశ్వాసాన్ని వారు కలిగి ఉండేవారు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, సృష్టిలో ఉన్నటువంటి ఆ ప్రతి దానిని కూడా దైవంగా భావించి దైవంగా విశ్వసించేటటువంటి విశ్వాస సంబంధులు ఈ పారసీకులుగా మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు చరిత్ర ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పారసీకుల్లో అనేకులు యూదా మతమును లేక యూదుల మతమును అవలంబించారంట. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఇది ఎలా జరిగిందో ప్రియా దేవుని బిడ్డలారా ఈ సమయంలో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, దీనికి సంబంధించినటువంటి కారణములను బహువివరముగా తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. అయితే ఈ విషయాలు మనకి బాగా తెలియపరచబడాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎస్తేరు గ్రంథములో 5 వ్యక్తులు ప్రధానముగా
మనకి కనబడుతూ ఉంటారు ప్రియా దేవుని బిడ్డారా. అయ్యండి మరి వారి యొక్క వ్యక్తిత్వాలు కూడా మనకి ఎస్తేరు గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి. ఎస్తేరు గ్రంథం అంతటి గురించి వివరించి చెప్పాలంటే మనకు సమయం సరిపోదు ప్రియా దేవుని బిడ్డారా. గనుకనే ఏమండి మరి క్లుప్తంగా ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను మీకు తెలియపరిచే ప్రయత్నాల్లో భాగంగా ఈ విషయాలను మీకు తెలియపరచడం జరుగుతుంది. ఒక విషయాన్ని, ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలి అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి విషయాన్ని వివరముగా తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేయగలిగినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఒక మరి దైవ సత్యం అనేది మనకు తెలియపరచబడుతుంది. అనేక దైవ సంబంధమైనటువంటి విషయాలు మనం నేర్చుకోగలం, తెలుసుకోగలం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు పర్షియా దేశపు రాజుగా అహష్వరోషు మనకు కనబడుతూ ఉంటాడు. అదేవిధముగా ఈ యొక్క పారసీకుల దేశపు ప్రధానమంత్రిగా హామానును మనం చూడగలం. ఎస్తేరు ఏమండి మరి ఎస్తేరుకు ముందు ప్రియా దేవుని బిడ్డలారా మరి రాణి యగు వస్తీని మనం చూస్తూ ఉంటాం. అయితే మరి వస్తీ స్థానంలో రాణిగా ఎంపికైన అతిలోక సౌందర్యవతిగా ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. మొర్దెకై ప్రియా దేవుని బిడ్డలారా, ఇతడు ఎస్తేరు తల్లిదండ్రులు మరణించిన అనంతరం మొర్దెకై ఎస్తేరును కుమార్తెగా స్వీకరించి పెంచి పెద్ద చేసినటువంటి ఏమండి మరి వాణిగా ప్రియా దేవుని బిడ్డలారా ఈ మొర్దెకైని మనం చూస్తుంటాం. అయితే ఈ మొర్దెకై యూదుడని ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 7-15 వచనాల్లో మనం చూస్తుంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథములో పారసీకపు రాణిగా ఏమండి మరి ఎస్తేరును మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈమె పాత్ర చాలా అద్భుతంగా మనకు కనబడుతూ ఉంటుంది. అదే విధముగా ప్రియా దేవుని బిడ్డలారా, ఒక దుష్ట నాయకుడిగా హామానుని మనం చూస్తూ ఉంటాం. ప్రధాన నాయకుడిగా మొర్దెకై మనకి కనిపిస్తూ ఉంటాడు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ మొర్దెకై ఏమండి హామాను ద్వేషానికి గురైనటువంటి వానిగా మనం చూస్తూ ఉంటాం. చివరిలో ఘనత పొందిన వానిగా ఏమండి మరి మొర్దెకైని మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలన్నీ ఎస్తేరు గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటాయి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, నీతియుక్తమైనటువంటి సలహాలు ఎస్తేరు రాణికిచ్చి ఎవరు మొర్దెకై ఆమెను ప్రభావితము చేసినటువంటి వ్యక్తిగా మొర్దెకైని ఈ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఏమండి ఆయా సంఘటనలన్నింటిలో కూడా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా మొర్దెకైని మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ గ్రంథములలో ప్రియా దేవుని బిడ్డలారా, యూదులకు దేవుని యొక్క దివ్యమైనటువంటి సహాయము మనకు కనిపిస్తుంటుంది. ఏ గ్రంథములు అంటే ఎస్తేరు గ్రంథములో ఏమండి యూదులైన వారికి ఏమండి దేవుని దివ్యమైనటువంటి సహాయము మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొర్దెకై ఎస్తేరును తన కుమార్తె వలె పెంచి పెద్ద చేయడములోను రాజు హత్యకై జరిగిన కుట్రను బహిర్గతం చేసి రాజు ప్రాణాన్ని కాపాడడంలో ఏమండి ఆ సంఘటన రాజు ప్రియా దేవుని బిడ్డలారా దినవృత్తాంతాల ఏమండి గ్రంథములో ఏమండి వ్రాయించబడడంలో కూడా దేవుని దివ్యమైనటువంటి ఏర్పాటు ఏమండి ఎస్తేరు గ్రంథంలో మనకి కనబడుతుంటుంది, మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాక మొర్దెకై చేసిన పని గురించి ఏమండి వ్రాసి ఉన్నటువంటి గ్రంథాన్ని రాజు నిద్ర పట్టని ఒక రాత్రి సమయంలో ఏమండి ఆయన చదవడం కూడా మరి ఈ కోవాలోనిదే అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు మనకి ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 2, 4వ అధ్యాయం 4, 2వ అధ్యాయం 19 నుండి 23, 6వ అధ్యాయము 1 నుండి 14 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనకు తెలియపరచబడుతుంటాయి. దయతో ఈ రిఫరెన్సులు మీరు చదువుట ద్వారా ఇంకొంత ఈ విషయాలన్నీ సత్యమైనవని ఏమండి యథార్థమైనవని మీకు తెలియపరచబడతాయి. కనుకనే ఈ రిఫరెన్సులు మీకు చదవమని తెలియపరచడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మొర్దెకై పట్ల హామానుకున్నటువంటి ద్వేషం యూదులందరిపైకి వ్యాపించింది. అతడు తాను పన్నినటువంటి పన్నాగం వలన ఆదారు అనేటటువంటి 12వ నెల 13వ రోజున యూదులందరినీ ఒకే రోజు ఏమండి నిర్మూలించాలని ఏమండి అహష్వరోషు రాజును ఏమండి హామాను ఒప్పించడం ఏమండి జరిగినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము ప్రియా దేవుని బిడ్డలారా 6 నుండి 13 వరకు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యూదుల పక్షంగా రాజును వేడుకొనవలసిందిగా మొర్దెకై ఎస్తేరును
ఒత్తిడి చేసినట్లు ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 17 వరకు మనం చూస్తుంటాం. యూదులందరూ 3 దినాలు ఉపవాసం ఉన్న పిదప ఎస్తేరు తన ప్రాణానికి తెగించి, ప్రియా దేవుని బిడ్డలారా, రాజు నుండి పిలుపు లేకుండానే అతని సమీపించుటనో ఏమండి ఆ యొక్క ఎస్తేరు గ్రంథం 4-5 ప్రియా దేవుని బిడ్డలారా అధ్యాయాలు మనం చూస్తూ ఉంటాం. 4వ అధ్యాయం 15 నుండి 17 వరకు వ్రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తుంటాం. అయితే ఎస్తేరు ఏమండి రాజు దయను పొందినట్లు ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 4 వరకు మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, హామాను కుట్రను బయలుపరిచినట్లు కూడా మనం చూస్తుంటాం. అయితే ఆ తరువాత హామాను మొర్దెకైని ప్రియా దేవుని బిడ్డలారా మరి ఉరి తీయడానికి తయారు చేసినటువంటి ఆ ఉరి కొయ్యిపైనే రాజు హామానును ఉరి తీయించినట్లు ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి 10 వరకు వ్రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే రాజు జారీ చేసినటువంటి 2వ ఆజ్ఞ వలన యూదులు తమ శత్రువులపై ఆధిపత్యం సాధించారు. ఈ విషయాలు ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 1 నుండి 9, 16 వరకు వ్రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆ సందర్భంలో కొన్ని ఆత్మీయ విషయాలు మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, ఎస్తేరు గ్రంథం అంతా నేను ముందే చెప్పాను కదా, వివరంగా చెప్పాలంటే ఆ విషయాలన్నీ మనకి సమయం సరిపోదు గనుక క్లుప్తంగా అసలు ఎస్తేరు గ్రంథంలో ఏ ఏ విషయాలు జరిగాయి అనే విషయాలు మీకు తెలియపరుస్తూ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు తెలియపరచడానికే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఈ విషయాలను వివరంగా మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని క్లుప్తంగా నేను చేయడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని ఆత్మీయ విషయాలు మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. యూదులను లేకుండా పూర్తిగా నిర్మూలిద్దాం అనుకున్నాడు ఎవరంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి పారసీకుల పరిపాలన కాలంలో ప్రధానమంత్రిగా ఉన్న హామాన్. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, వాడే లేకుండా పోయాడు, వాని యొక్క కుటుంబమే లేకుండా పోయినట్లు ప్రియా దేవుని బిడ్డలారా ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 10లోను 9వ అధ్యాయము 1 నుండి 32, 9వ అధ్యాయం 13, 14లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ప్రియులారా, హామాను వలె కొంతమంది వారి పని వారు ఏమండి చేసుకోరు, వారి పని వారు చూసుకోరు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ హామాను వలె అధికారం ఉందని ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి చాలామంది ఏం చేస్తారంటే ఏమండి విర్రవీగుతూ ఏమండి వెర్రి పనులు, మతి తప్పినటువంటి ఏమండి మరి అజ్ఞానపు పనులు చేయడానికి పూనుకుంటూ ఉంటూ ఉంటారు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ఏమండి మరి రాకూడని లేక వెళ్ళకూడని ఏమండి ప్రజల జోలికి వచ్చి ఏమండి అన్నీ పోగొట్టుకుంటూ ఉంటారు. ఎవరి వల్ల అంటే హామాను వలె ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి హామాను అధికారం పోగొట్టుకున్నాడు, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, ఇయ్యబడినటువంటి గౌరవాన్ని ఏమండి పోగొట్టుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు తప్పక ఏమండి మరి క్రీస్తును కలిగిన క్రైస్తవులు తెలుసుకోవాలి. ఈ యొక్క మరి ఆత్మీయ విషయాలు ఆసక్తితో మరి వేరువేరు విశ్వాసాలకు చెందిన వారు ఎవరైనా తెలుసుకునేవారు కూడా తప్పక తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా మరి నేను ఈ విషయాలు తెలియపరచడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే దేవుడు యూదులైన వారికి ఒక అదృశ్య శక్తిగా ఏమండి మరి పారసీకుల ప్రభుత్వ కాలములో దేవుడు పనిచేస్తూ గొప్ప విజయాలు ఏమండి మరి అక్కడ యూదులైన వారికి దేవుడు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ఏమండి మరి దేవుని ప్రజల మీద రకరకాల కుట్రలు, రకరకాల ప్లాన్లు వేసి వారి యొక్క సంపద సొంతం చేసుకొని వారందరినీ సమూలనాశనం, వారందరినీ చంపివేద్దాం అనుకునే ఆ కుట్రలన్నిటినీ దేవుడు పటాపంచలు యూదుల పక్షంగా చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాల కారణంగా దేవుడి మరి ఈ విజయాన్ని ప్రతి సంవత్సరం కూడా వారు జరుపుకునే విధంగా పూరీము అనేటటువంటి ఒక గొప్ప పండుగగా ప్రియా దేవుని బిడ్డలారా మరి వారు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి పూరీము అనేటటువంటి పండుగ మరి మారినట్లు కూడా ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 17 నుండి 32లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. కనుక ఈ గ్రంథము మొర్దెకై యొక్క ఘనతను గూర్చినటువంటి వివరణతో ఏమండి ముగించబడ్డం ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 1 నుండి 3 వరకు వ్రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పారసీకుల ప్రభుత్వ కాలంలో ఏమండి దేవుని ప్రజలైన యూదులపై
అనేకమైనటువంటి కుట్రలో ప్రియా దేవుని బిడ్డలారా ఆ దేశంలో జరిగాయి. కానీ ఆ కుట్రలన్నిటిపై దేవుడు తన ప్రజలైన యూదులకు గొప్ప జయాలు అనుగ్రహించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలే యూదులకు సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేశాయి. ఈ కారణాలను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా యూదులు ఆ దినాలను శుభదినాలుగా వారు తలస్తూ ప్రియా దేవుని బిడ్డలారా ప్రతి సంవత్సరం అదే నెల అదే రోజున వారు పూరీము అనేటటువంటి పండుగను వారు చేసుకుంటూ ఉండేవారు. ఎందుకంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి విజయముగా ఆ సంవత్సరము, ఆ నెల, ఆ రోజును వారు తలస్తూ ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు వారు చెల్లిస్తూ ఉండేవారు. ప్రియా దేవుని బిడ్డలారా ఆ దినాలను వారు శుభదినాలుగా మరి తలస్తూ దేవుని గణపరిచినట్లు మనం చూస్తుంటాం. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 17 నుండి 32 వరకు, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 16, 17 వచనాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే దేశము కాని దేశమైనటువంటి పారసీకపు దేశములో యూదులకు కలిగిన విజయాలను, యూదులు పొందిన విజయాలను చూసినటువంటి అక్కడ స్థానిక పౌరస్థితిని కలిగి ఉన్నటువంటి పారసీకుల ఆ పౌరులు ప్రియా దేవుని బిడ్డలారా పారసీకపు ప్రజలు యూదుల మతమును అవలంబించిరి అని ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 16, 17లో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇది యూదుల దేవుడైన యెహోవాను బట్టి కలిగిన ఆధ్యాత్మికతకు, భక్తికి సంబంధించినది కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా మరి ఎటువంటిది అంటే ప్రియా దేవుని బిడ్డలారా పారసీకపు దేశపు ప్రజలలో యూదులంటే భయము ఏర్పడింది. అంటే మరి మనుషుల భయముతో కూడిన పరిస్థితిని బట్టి యూదుల మతమైనటువంటి యూదా మతమును పారసీకులు అనేకులు అవలంబించారు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా అయితే పారసీకులు యూదా మతాన్ని అవలంబించడానికి గల కారణం ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి పారసీకుల రాజ్యములో యూదులు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. యూదులకు అనేకమైన విజయాలు కలుగుతూ ఉన్నాయి. ఆ ఒక దేశాన్ని పరిపాలన చేసే రాజు కూడా యూదులకు అనుకూలముగా మార్చబడ్డమే కాకుండా యూదులకు సంబంధించినటువంటి ఎస్తేరు కూడా రాణిగా అక్కడ ఉండుటను మనం చూస్తున్నాం. మరి ఒక పారసీకపు దేశం అంతా కూడా మరి ఆ ఒక యూదుల ఆ సంబంధమైనటువంటి ఆ విధముగా అది మార్చబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా వీరి యొక్క యూదుల అభివృద్ధిని వారి యొక్క బల ప్రభావాలను చూచినటువంటి అక్కడ ఉన్నటువంటి పారసీక ప్రజలలో ఏమి కలిగిందంటే భయము కలిగింది. ఎప్పుడైతే యూదుల సంఖ్య పెరుగుతూ ఉంది, యూదులకు బలం పెరుగుతూ ఉంది, యూదులకు విజయాలు కలుగుతూ ఉన్నాయి, దేశంలో యూదులకు ఒక అద్భుతమైనటువంటి ప్రాధాన్యత దేవుడు అక్కడ ఏర్పాటు చేసిన ఈ కారణాలను బట్టి మరి యూదుల మతాన్ని అవలంబించడానికి ఇది భయముతో కూడిన మరి విషయముగా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే మనుషుల భయము, మనుషులలో ఉన్నటువంటి ఆ ఒక వారి యొక్క బల ఆ ప్రభావాలు పెరగడాన్ని బట్టి, అధికార బలం పెరగడాన్ని బట్టి, ఈ రకమైన విధానాలను బట్టి ఆ ఒక మతాన్ని, ఆ మత పద్ధతులను అవలంబించే ప్రయత్నం చేశారు. కానీ ఆ దేవుణ్ణి విశ్వసించేటటువంటి పనికి ఆ పారసీకులు ఎవరు కూడా పూనుకోలేదని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే మతపరమైనటువంటి సాంప్రదాయాల వరకు మాత్రమే ప్రాముఖ్యతనిచ్చారు తప్ప యూదుల దేవుణ్ణి విశ్వసించే ప్రయత్నాన్ని చేయలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. అంటే యూదులకు పెరుగుతున్నటువంటి అధికార బలాన్ని బట్టి కలిగే భయము చేత ప్రియా దేవుని బిడ్డలారా మతాన్ని అనుసరించే స్థితి మరి ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఆధ్యాత్మిక సంబంధమైనది కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే మతాన్ని అనుసరించారు కానీ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఆ స్థితికి అక్కడున్న పారసీకులు ఎవరు కూడా చోటు ఇయ్యని వారిగా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా ఇలాంటి ఆధ్యాత్మిక స్థితి ప్రియా దేవుని బిడ్డలారా దైవానికి సంబంధించినది కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా అయితే మరి ఇటువంటి
భయమో ఇటువంటి భయముతో కూడినటువంటి మరి మతాన్ని అవలంబించేటటువంటి పరిస్థితి అది మంచి కారణం కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యూదుల భయము చేత యూదా మతాన్ని పారసీకులు అవలంబించారే తప్ప ప్రియా దేవుని బిడ్డలారా, యూదుల దేవుని భయము చేత కానీ ఆయన యందు విశ్వాసము చేత కానీ వారు మరి ఆ కొనసాగించినటువంటి ఆధ్యాత్మిక స్థితిగా ఇది మనకి కనబడదు. ఇంకా ఈ విషయాలకు సంబంధించిన అనేకమైన విషయాలు ఉన్నాయి. వచ్చే వారం మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలను పరిపూర్ణంగా తెలుసుకునే ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ ఈ సందేశాలను ఫాలో అవ్వాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి విషయాన్ని ఇంత వివరముగా నీ ఆత్మ ద్వారా మాకు తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మాటలు వింటున్న మా ప్రియులను మీరు దీవించాను. ఈ మాటలు వారి ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా దీవెనకరంగా ఉండునట్లు మీ కృప దయచేయమని, మాటలు విన్న బిడ్డలందరినీ నూరంతులుగా ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వర్తమానాలు వింటున్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృద్ధులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.